ఫోకస్ నేను ఆశ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రధాని మోదీ అంటే కాంగ్రెస్ నేతలకు అంత ద్వేషం ఎందుకని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మల్లికార్జున ఖర్గే మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేంటి? బీజేపీ నేతలు ఈ స్థాయిలో ఖర్గేపై ఎందుకు మండిపడుతున్నారు? రాజకీయాల్లో నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు సర్వసాధారణమే. అయితే ఎన్నికల సందర్భంగా కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతుంటాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తెరుకున్న ఖర్గే మళ్లీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను 80 ఏళ్లలో ఉన్నారని, ఇప్పుడే మరణించబోరని అన్నారు. అంతేకాదు, మోదీని గద్దె దించే వరకు జీవించే ఉంటారని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని గద్దె దించే వరకు తాను జీవించే ఉంటానని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. మోదీని గద్దె దించిన తర్వాతే మరణిస్తారని ఖర్గే చెప్పడం ప్రధానిని అనవసరంగా వివాదాల్లోకి లాగడమే అవుతుందని అన్నారు. మోదీ అంటే కాంగ్రెస్ నాయకులకు ఎంత ద్వేషం ఉందో ఖర్గే చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుందన్నారు అమిత్ షా. ఖర్గే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి వికసిత్ భారత్ను చూడాలని ఆశిస్తున్నారని అమిత్ షా అన్నారు. అందుకోసం మోదీతో పాటు అందరం ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఖర్గే అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన ప్రధాని మోదీ ఫోన్ చేసి ఖర్గే ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా కూడా ఖర్గే కోలుకోవాలని, ఆరోగ్యంగా జీవించాలని అభిలాషించారు. కానీ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జమ్మూ కాశ్మీర్లో ఖర్గే చేసిన వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని పేర్కొన్న అమిత్ షా, ఖర్గే హుందాతనంగా వ్యవహరిస్తారని భావించారని, కానీ ఆయన ఇతర కాంగ్రెస్ నేతల మాదిరిగానే మాట్లాడారని విమర్శించారు. మోదీపై కాంగ్రెస్ నాయకులకు ఉన్న ద్వేషం ఖర్గే వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని, ఆ పార్టీ నేతలకు మోదీ గురించి ఆలోచించడం తప్ప మరో ఆలోచన లేదని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారేమో కానీ తాను మోదీని గద్దె దించే వరకు బ్రతికే ఉంటానని వ్యాఖ్యానించడంపై అమిత్ షాతో పాటు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఖర్గే లాంటి సీనియర్ నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేదో చూడాలి. మోదీని గద్దె దించే వరకు తాను బ్రతికే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖర్గే వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేక మరింతగా ముదురుతుందో చూడాలి మరి. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.